ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఏ కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి సభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ఆనందమా? భగవంతుతో స్నానం చేయడం ఇటువంటి అదృష్టం మనకి ఎప్పుడు రాదు. అసలు ప్రభుపాద వారికి అనుగ్రహం ద్వారా మనకి భగవంతుతో కలిపి స్నానం చేసేటువంటి అవకాశం లభించింది. ఈ ఉత్సవం పేరు పానిహట్ దై ఉత్సవం, శ్రీరాదై ఉత్సవం అన్నమాట. చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు లీలలు చేసినప్పుడు ఈ పానిహట్ అనేటువంటి ప్రదేశంలో ఈ లీలను జరిపారు. అదే లీలను పురస్కరించుకుని మన గౌడీ సాంపద ఉన్న భక్తులందరూ కూడా అదే రోజు యొక్క లీలల్ని మనం స్మరించుకుంటూ ఆ రోజు మనం చేసినటువంటి కార్యక్రమాన్ని మనం కూడా చేసుకుంటూ ఉంటాము. మనకి సద్గోస్వామి బృందంలో రఘునాథ్ గోస్వామి ఒక భక్తుడు ఉంటాడు. గోస్వామి, ఆరుగురు గోస్వాములు ఆయన గోస్వామి. ఈ రఘునాథ్ గోస్వామి ఒక రాజు కుటుంబంలో పుడతాడు అన్నమాట. ఒక రాజు కుమారుడు. ఈయన పుట్టినప్పటి నుంచి నీకు వైరాగ్యం, భగవంతుడి పట్ల అనురాగము, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం. చిన్నప్పటి నుంచి భక్తిభావంతో ఉంటూ ఉన్నాడు. చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు వింటూ ఉన్నాడు అన్నమాట. చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఆయన అన్ని వదిలేసి ఇంట్లోంచి పారిపోతూ ఉన్నాడు చైతన్య మహాప్రభుని కలాలని. ఆయన తండ్రి ఆయన పట్టుకుని ఇంట్లో పెట్టి సైనికులను కాపలా పెట్టి పనులు చేస్తూ ఉన్నారు. ఆయనకి అష్టైశ్వర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కృష్ణ చైతన్య మార్గంలోకి రావాలని ఇంట్లోంచి పారిపోతూ ఉన్నాడు. ఆయన పారిపోతున్నాడు. అలా ఎన్నోసార్లు పారిపోతూ ఉన్నాడు. మళ్ళీ సైనికులు పట్టుకు తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉన్నారు. నిరంతరం ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు ఏదో మబ్బి పెట్టి మొత్తం కాపలాదారుల యొక్క కళ్ళు కప్పి అయినా మొత్తం తప్పించుకుని శ్రీ చైతన్య మహాప్రభుని కలుసుకుంటాడనమాట రఘునాథ్ గోస్వామి. కలుసుకున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభుని కలిసి దయచేసి నా కృష్ణ భక్తిని ప్రసాదించండి, నేను అనుగ్రహించండి ఆయన కాలేజీలో పెడతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, లేదు నువ్వు ఇంకా నీ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి, నీకు కృష్ణ భక్తి వచ్చే సమయం నేను చెప్తాను, అప్పటి వరకు నువ్వు ఇంట్లోనే ఉండు,
నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి విధంగానే జీవించని శ్రీ చైతన్య మహాప్రభు రఘునాథ గోస్వామిని ఇంటికి పంపించేస్తారనమాట. పంపించేస్తే ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఆ తండ్రికి కొంతమంది సలహాలు ఇస్తారు. నీ కుమారుడు స్థిరంగా ఉండాలంటే ఆయనకి వివాహం చేయండి, వివాహం చేస్తే భార్య వస్తుంది కాబట్టి భార్య యొక్క బంధంలో అయినా కొద్దిగా స్థిరంగా ఉంటాడని చెప్తారన్నమాట. అంటే ఒక అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తారు. ఆమె దేవకన్యలా ఉంటుంది, ఐశ్వర్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అంత అందమైనటువంటి స్త్రీ కూడా ఆయన్ని ఆకర్షించలేకపోతుంది. ఆ ఐశ్వర్యం కూడా ఆయనకి ఏమీ ఎటువంటి ఆకర్షణ లేకుండా జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. అప్పుడప్పుడు ఈయన బయటికి పారిపోయి వస్తాం, చైతన్య మహాప్రభు ఉన్నటువంటి ఆ భక్త బృందాలు కలిసి హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగా అయిన తర్వాత ఆయన స్థిరపడి భార్యతో పాటు ఉంటూ ఆయన ఆ రాజ్యంలో జీవిస్తూ ఉన్నాడు. ఒకసారి నిత్యానంద మహాప్రభు బృందం ఒక 15 నుంచి 20,000 మంది భక్తులు హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ ప్రదేశం అంతా తిరుగుతూ పానీహట్ అనేటువంటి ప్రదేశానికి వచ్చారన్నమాట. పానీహట్ ఒరిస్సాలో ఉంది ఆ ప్రదేశం, ఇప్పుడు కూడా ఉంది. ఆ ప్రదేశం సంకీర్తన చేసుకుంటూ వచ్చారు. చైతన్య మహాప్రభు గారు నిత్యానంద మహాప్రభు సంకీర్తన చేసుకుని వచ్చిన తర్వాత అందరు భక్తులు కూడా మంచి ప్రసాదం ఏర్పాటు చేస్తారనమాట. చాలా ప్రభుపాద ఏం చెప్తారంటే, మన మూమెంట్ ఏంటంటే సంకీర్తన సంతర్పణ, సంకీర్తన చేయడము, భోజనం చేయడం, ఇందులో ఏం కష్టం లేదు. యాక్చువల్గా మనం అలసిపోయేక హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని హరే కృష్ణ మహామంత్రాన్ని జపింపజేయటం, అయిన తర్వాత మంచి భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం, అదే మన ఉద్యమంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం. కాబట్టి శిల ప్రభుపాద చెప్తారు, వాట్ ఈజ్ డిఫికల్ట్ అంటారు. నీకున్న కష్టం ఏంటి ఇందులోని? హరే కృష్ణ మంత్రం జపించడము, ప్రసాదం తినడం, ఇందులో కష్టమేమో ఉందా? ఇదే కృష్ణ చైతన్య మార్గం. మన నిరంతరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, సంకీర్తన చేయడము, భగవత్ లీల వినడము, ప్రసాదం తినడము, ఇది అత్యున్నతమైన భక్తి. ఈ సృష్టిలో అన్నింటికన్నా క్వాలిఫైడ్ డివోషనల్ సర్వీస్ అన్నమాట. దీనికి మించినటువంటి విధానం ఇంకేదీ లేదన్నమాట. అంత ఉన్నతమైన విధానము ఈ యొక్క భక్తి యోగ విధానం. ఇది నిత్యానంద మహాప్రభు అంతమంది జనాన్ని వేసుకుని వచ్చాడు. ఆయన సంకీర్తన తీసుకొచ్చి పానీహట్ ప్రదేశంలో ఆగారు. ఆగితే అందరూ నిత్యానంద మహాప్రభు మాకు చాలా ఆకలిగా ఉంది అన్నారన్నమాట. కానీ వాళ్ళ దగ్గర ఏం ప్రసాదాలు ఏమీ లేవు. అప్పుడు నిత్యానంద మహాప్రభు ఎంక్వైరీ చేశాడు, ఈ దగ్గరలో భక్తులు ఎవరు ఎంక్వైరీ చేశారన్నమాట. అక్కడ ఆయన రఘునాథ గోస్వామి యొక్క ఊరు దగ్గరలో ఉందన్నమాట. పలానా భక్తుడు దగ్గరలో ఉన్నాడంటే వెంటనే కౌరంపండి భక్తులు అన్నారన్నమాట. నిత్యానంద మహాప్రభు కౌరంపారు, రఘునాథ గోస్వామి వచ్చారు. అంటే గోస్వామి గారు ఇంకా రఘునాథుడు వచ్చాడు అనమాట. వచ్చి నిత్యానంద మహాప్రభు దయతో అనుగ్రహించండి, ఏం చేయాలి చెప్పండి అంటాడు అనమాట. ఈ 15,000 మందికి ప్రసాదం ఏర్పాటు చేయంటారు అనమాట. అప్పటికప్పుడు 15,000 మందికి ప్రసాదం ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టం. కానీ రాజకుమారుడు కాబట్టి అప్పుడు ఆయన ఎంతో ధనాన్ని వెచ్చించి తన సేవకులను ఉపయోగించి చుట్టుపక్కల అన్ని ప్రదేశాల్లోకి పంపించి పాలు, పెరుగు, వెన్న, తేనె, నెయ్యి, ఫలాలు, ఏ ఫలాలు దొరికితే ఆ ఫలాలు, పాలు, పెరుగు అన్నీ కొని తెప్పిస్తారన్నమాట. తెప్పించి ఆ యొక్క అటుకులు తెప్పించి అటుకుల్లో తేనె, మామిడి పండు జ్యూసు, పాలు, పెరుగు ఎన్ని కలిపి మంచి ప్రసాదాలు తయారు చేసి ఒక భక్తుడికి ఒక కుండలో వేసి అందరికి కూడా 10,000 మందికి కూడా ఆయన మొత్తం ప్రసాదాలు పంచి పెడతాడు అనమాట. మొత్తం ఎందుకంటే అప్పటికప్పుడు ఆయన చుట్టుపక్కల ఏరియా అన్ని ఏరియాలో కూడా మొత్తం ఇంకా వండవలసిన అవసరం ఏం లేదు, కలిపేయడమే. నేను కూడా అటుకులు, మామిడికాయ జ్యూసు, వేరే ఏ ఫ్రూట్స్ ఇంకా మనకన్నీ చేయలేదు, 2 చేసాం మనం. ఇంకా అరటిపళ్ళతో తేనె, బెల్లము ఇవన్నీ వేసి అద్భుతమైన ప్రసాదం తయారు చేసి ప్రతి భక్తుడికి కూడా ఫుల్గా ఆయన కడుపు నిండా తినేటట్లుగా ఆయన రఘునాథుడు ప్రసాదం ఏర్పాటు చేస్తాడు. అందరూ ఆ ప్రసాదం తిని ఎంత అద్భుతంగా ఉంది వాళ్ళందరూ కూడా ఆనందం చెందుతూ ఉంటారు. ఇప్పుడు ఆనందం చెందుతూ ఉన్నప్పుడు భక్తులు తీసుకొచ్చి ప్రసాదం అంతా ఈ రఘునాథ్ దాస్ ఏర్పాటు చేశాడని ఆయన చెప్తారనమాట.
చెప్తే అప్పుడు రఘునాథ దాస్ స్వామి ఆయన నిత్యానంద మహాప్రభుకి సాష్టాంగ ప్రణామం చేస్తారు. వెంటనే నిత్యానంద మహాప్రభు తన 2 పాద పద్మాలు తీసి ఆ రఘునాథ గోస్వామికి తలమే పెడతారనమాట. అంటే రఘునాథ గోస్వామికి నిత్యానంద మహాప్రభుకి అనుగ్రహం లభించింది. నిత్యానంద మహాప్రభుకి అనుగ్రహం లభిస్తే చైతన్య మహాప్రభుకి అనుగ్రహం లభిస్తుంది. చైతన్య మహాప్రభుకి అనుగ్రహం లభిస్తే కృష్ణుకి అనుగ్రహం లభిస్తుంది. ఆ విధంగా నిత్యానంద మహాప్రభు తన 2 పాద పద్మాలు తీసి ఆ రఘునాథ గోస్వామి యొక్క శిరస్సు మీద పెట్టాడు. పెడితే అప్పటికైనా వైరాగ్యంతో ఉన్నాడు. ఎప్పుడైతే నిత్యానంద మహాప్రభు యొక్క పాదాలు ఆయన శిరస్సు మీద పెట్టాడో ఈ రఘునాథ గోస్వామికి ఇంకా 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 వైరాగ్యం వచ్చేసింది. ఆయన ఇంట్లో ఉండలేకపోతున్నాడు. ఆయనకి ఐశ్వర్యం ఉంది, అందమైన భార్య ఉంది, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంట్లో ఉండలేకపోతున్నారు అనమాట. నేను నిరంతరం కూడా నేను శ్రీకృష్ణ భగవాన్ సేవించాలి, ఆయన పాదపద్మాలతో నేను జీవించాలి, చైతన్య మహాప్రభు యొక్క సేవకుడిగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు రఘునాథ గోస్వామి చైతన్య మహాప్రభుకి వెళ్ళారు. అయ్యా మహాప్రభు, నేను ఇంటికాడ ఉండలేకపోతున్నాను, దయచేసి నన్ను అనుగ్రహించి మీ సేవకుడిగా సేవరించాలంటే శ్రీ చైతన్య మహాప్రభు లేదు లేదు, కొద్ది రోజుల పాటు నువ్వు ఇంకా ఇంట్లోనే ఉండని చెప్తారు అనమాట. మరి నేను ఏ విధంగా ఇంట్లో ఉంటూ నేను భక్తి చేసుకోవాలి, నాకు అర్థం కావటం, సార్ ఎలా భక్తి చేసుకోవాలో చెప్పండి అంటాడు అనమాట. అక్కడికి ఈ పానీయ దైవోత్సవంలోకి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు వస్తారు, కానీ చైతన్య మహాప్రభు కొంతమంది భక్తులు కనపడతాడు అనమాట. నిత్యానంద చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకుంటారు, కానీ అందరూ కనపడతారు. చైతన్య మహాప్రభు నిత్యానంద అందరూ కనపడతారు. చైతన్య మహాప్రభు అడిగితే అప్పుడు రఘునాథ గోస్వామి చైతన్య మహాప్రభు వివరిస్తారు. ఏ విధంగా గృహస్థుడు భగవద్భక్తిని చేసుకోవాలో శ్రీ చైతన్య మహాప్రభు వివరిస్తారు అన్నమాట. ఒక స్త్రీకి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఆమెకి ప్రియుడు ఉన్నాడు అన్నమాట, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఆమె చాలా ఉత్తమమైన స్త్రీ. ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని అంతా వ్యవహారాలు చక్కబెట్టుకుని తన అత్తమామలకి, పిల్లలకి, భర్తకి అందరికీ సేవలు చేస్తూ ఉంది, అన్నీ చేస్తూ ఉంది. ఎవరికి కూడా ఏ రూటు లాగానే చేస్తూ ఉంది అన్నమాట. కానీ దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే తన యొక్క బాయ్ ఫ్రెండ్ మీద ఉందన్నమాట దృష్టి అంతా. ఎవరైతే వేరే పురుషుడు ఉన్నాడో ఆయన మీద దృష్టి ఉంది, కానీ అందరూ సేవ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా గృహస్థ భక్తులందరూ కూడా అన్ని వ్యవహారాలు చేస్తూ మన దృష్టి శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మాలను కేంద్రీకరించాలని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. అంటే మనం అన్నీ బాగా చేయాలి. పిల్లల్ని ప్రయోజకం చేయాలి, భర్తకి సేవ చేయాలి, భార్యకి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, తల్లిదండ్రులకి, అత్తమామలకి, కుటుంబానికి అందరూ సేవ చేయాలి. చేస్తూ నిరంతరము మన దృష్టి మాత్రము దేని మీద కాకుండా శ్రీకృష్ణ భగవాను పాద పద్మాల మీద పెట్టుకోవాలి. అంటే మన పిల్లల మీద, ఆస్తి మీద, తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద సేవ చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద మనము అనురాగం పెంచుకుని వాళ్ళతో కలిసి ఉండాలని కోరుకునేదానికన్నా వాళ్ళు సేవ చేస్తూ శ్రీకృష్ణ భగవానుతో నిరంతరం కలిసి ఉన్నానంటే భావనతో ఆయన పాద పద్మాలను స్మరిస్తూ ఉండాలన్నమాట. అది ఉత్తమ భక్తిని శ్రీ చైతన్య మహాప్రభు రఘునాథ గోస్వామి చెప్తారు. కాబట్టి నువ్వు ఈ విధంగా చెయ్యి. నువ్వు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవాను పాద పద్మాల పట్ల నీ యొక్క మనసును కేంద్రీకరించు. మిగతా భౌతికమైన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు సక్రమంగా చెయ్యి అని చెప్తారు. అంటే దేని పట్ల కూడా మనకి అటాచ్మెంట్ ఉండకూడదు, కానీ బాధ్యత ఉండాలి. బాధ్యతతో వ్యవహరిస్తూ లాభ నష్టాలతో మనకు సంబంధం లేకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ నిరంతరం కూడా హృదయంలో ఎప్పుడు కూడా వేరే వేరే ఆలోచన చేయకుండా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆలోచన చేయాలన్నమాట. దీనికి ఉదాహరణ అంతా కూడా గోపికా స్త్రీలు భర్తలతో కాపురం చేస్తూ ఉన్నారు, పిల్లలు అంటూ ఉన్నారు, అత్తమామలు చూసుకుంటూ ఉన్నారు, గోవులు ఆవులు పాలు చిదుగుతూ ఉన్నారు, పాలు తీస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు నిరంతరం కూడా శ్రీకృష్ణ భగవాను మీదే వాళ్ళ ధ్యానం అంతా పెడుతూ ఉన్నారు. అందుకే గోపిక స్త్రీలు ఉత్తమ భక్తురాళ్ళు. ఆ విధంగా మనం కూడా ప్రతి క్షణం కూడా భగవంతుని యొక్క పాదపద్మాల మీద మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. అంతర్గతంగా, బహిర్గతంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేట్టుగా ఉండాలని శ్రీ చైతన్య రఘునాథ గోస్వామి చెప్తారన్నమాట. అప్పుడు ఆయన ఆ విధంగా అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు అయిన తర్వాత చైతన్య మహాప్రభు పూరి వెళ్ళిపోతారు.
పూరి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తూ ఉంటారు తల్లి యొక్క ఆజ్ఞ మేరకు. రఘునాథుడు ఇంకా ఉండలేక కొన్నాళ్ళు పోయిన తర్వాత చైతన్య మహాప్రభుకి వెళ్తారు. చైతన్య మహాప్రభుకి అర్థమైపోయింది ఇంకా వీడి ఇంటికాడ ఉండలేడనే ఉద్దేశంతో ఓకే వచ్చేయని చెప్తారనమాట. అంటే చాలా ఆనందంతో ఆయన భక్తిలోకి వచ్చేస్తాడు. వచ్చేస్తే రఘునాథ గోస్వామిని చూసి చైతన్య మహాప్రభు ఏం పిలుస్తారంటే తన సెక్రటరీ పిలిచి స్వరూప దామోదర మహారాజు అని ఉంటారు అనమాట. ఆయన పిలిచి ఈయనకి నా పర్సనల్ భక్తుడు ఈయనకి రోజు కూడా మంచి ప్రసాదాన్ని ఉచ్చిష్టనివ్వండి, ఈయనకి ఆదరించాలని చెప్తారు అనమాట. అలాగే చైతన్య మహాప్రభును ఆజ్ఞ మేరకు ఆయన అలాగే స్వామి అంటారు అనమాట. చైతన్య మహాప్రభు ఉచ్చిస్తుంటే రఘునాథ గోస్వామి తీసుకోరు. అరే నేను చైతన్య మహాప్రభు ఉచ్చిష్టి తీసుకుంటే అర్హత నాకు లేదు, నేను చాలా చాలా నీచమైన వాడిని, అటువంటి పుణ్యాత్ముని నేను కాదు, నేను ఆ ప్రసాదం తీసుకోను అని ఆయన ప్రసాదాన్ని తిరస్కరిస్తాడనమాట. తిరస్కరించి ఆయన ఊరంతా భిక్షాటన చేసుకుని జీవించడం ప్రయత్నిస్తాడు. ఈ భిక్షాటన చేసుకుంటుంటే ఊళ్ళో అందరూ ఈయన రాజకుమార్ ప్రతి వాళ్ళు మంచి మంచి భిక్ష చేస్తారు అనమాట. అరే ఏంట్రా బాబు ఇది, నేను ఏదో వైరాగ్యంతో ఆడుకుంటూ ఉంటే వీళ్ళందరూ మంచి మంచి భిక్ష చేస్తున్నారు ఉద్దేశంతో ఆయన కొన్నాళ్ళు భిక్ష చేసుకుని తర్వాత భిక్ష ఆడుకుంటూ మానేస్తాడు. ప్రతి ఇంటి వాళ్ళు ఇంటికి వెళ్తే మంచి మంచి పలావాలు మంచి మంచి కూరలు వేస్తారు వాటికి. మామూలు భిక్ష చేయడం వేయలేదు ఎవరిని, ఏదో కొద్దిగా మామూలు ఆర్డనరీ వేస్తారనమాట. ఆయన అదెందుకు ఉద్దేశంతో జగన్నాథ స్వామి మెట్ల దగ్గర నిలబడి అడుక్కుంటూ ఉంటాడు. వాడు అందరం చేస్తారంటే ఈయన అడుక్కున్నాడు ఉద్దేశంతో అప్పుడు కూడా మంచి మంచి చేస్తాడు రాజకుమారుని ఉద్దేశంతో. ఈయన దాన్ని తీసుకోలేడే, నేను ఏదో ఉత్తమ కులంలో జన్మించిన ఉద్దేశంతో అందరూ నాకు ఏ విధంగా సేవలు చేస్తూ ఉన్నారు, నాకు చాలా చాలా కష్టంగా ఉందని ఆ యొక్క మెట్ల దగ్గర అడుక్కుండే వృత్తి కూడా మానేస్తాడు అనమాట. అలా మానేసి ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు భోజనం చేస్తూ ఉంటారు, భోజనం రెడీ అవుతుంటారు అనమాట. ఇప్పుడు అడుగుతాడు స్వరూప దామోదర మహారాజుని పిలిచి, నా శిష్యుడు రఘునాథ్ ఎలాగ ఉన్నాడు ఏంటి, ఆయన భక్తి యోగం ఎలాగ ఉంది అంటే అప్పుడు ఆయన చెప్తారు, మీ శిష్యుడు చాలా చాలా వైరాగ్యంతో జీవిస్తూ ఉన్నాడు, ఆయనకున్న వైరాగ్యం ఎవరికి లేదు, చాలా ఉత్తమమైన వైరాగ్యంతో జీవిస్తుంటే ఏం చేస్తున్నాడు అడుగుతారు చైతన్య మహాప్రభు. అడిగితే ఆయన కొన్ని రోజుల పాటు మీ ఉచ్ఛిష్టి ఇమ్మంటే ఉచ్ఛిష్టి తీసుకోలేదు, ఆయన భిక్షాటన చేసుకున్నాడు. తన భిక్షాటన మానేసి స్వామి యొక్క మెట్ల మీద అడుక్కుంటూ ఉన్నాడు, అది మానేశాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అడుగుతారు అనమాట. ఏం చేస్తున్నారంటే శ్రీ జగన్నాథ స్వామి యొక్క ప్రసాదాలు ఆనంద బజార్ అని ఉంటుంది. రోజు స్వామికి 50 రకాల ఐటమ్స్ పెడతారు, అక్కడ పెట్టి అందరికీ భక్తులందరికీ విక్రయం చేస్తారు, విక్రయం చేస్తారు. మిగిలిపోయింది ఒక కుండీలో వారేస్తారు అనమాట. అక్కడ వచ్చి ఆవులు కుక్కలు పందులు అనేది తింటాయి. అలా పారేసిన ఆహారాన్ని ఆయన బాగా కడుక్కుని దాన్ని భుజిస్తూ ఉన్నాడని చెప్తాడు అనమాట. అవునా, నా యొక్క శిష్యుడు అంత వైరాగ్యంతో జీవిస్తూ ఉన్నాడా, పాడైపోయి పాడేసిన ఆహారాన్ని ఆయన శుభ్రంగా కడుక్కుని తింటూ ఉన్నాడు అంటే మన భగవత్ ప్రసాదం ఎంత పెట్టించుకుంటాం, ఇంత డస్ట్బిన్లో పారేస్తాం. రఘునాథ గోస్వామి ఏం చేస్తున్నాడు, పాడైపోయిన ప్రసాదాన్ని డస్ట్బిన్లో పాడేస్తే దాన్ని తీసుకుని కడుక్కుని తింటున్నాడు అన్నమాట. అంటే భగవత్ ప్రసాదం పట్ల ఆయనకి అంత ప్రేమ అనురాగం ఉంది. భగవత్ ప్రసాదం ఎప్పుడు పాడేయకూడదు. మనం చాలా చాలా ఎంత కావాలో అంతా వేసుకుని దాన్ని చాలా శుభ్రంగా ప్లేట్లో మళ్ళీ ఏమి వేసారో లేదని ఉండేటట్టు తినాలన్నమాట. ప్లేట్ అంతలాగా ప్రసాదాన్ని స్వీకరించాలి. పారేస్తే ఏమవుతుంది, ఒక మెతుక్కి కొన్ని కోట్ల సార్లు మనం జన్మెత్తాలి. ఒక మెతుక్కి పారేస్తే భగవత్ ప్రసాదాన్ని ఒక మెతుకు పారేస్తే కొన్ని కోట్లు ఈ యొక్క భౌతిక జీవితంలో జన్మలో జన్మించాలన్నమాట. మనలో గుప్పుడు పారేసారు అనుకోండి, చూసుకొని ఎన్ని జన్మలు ఎత్తాలో. కాబట్టి వడ్డించే వాళ్ళు కూడా చాలా వినయభావంతో ఎంత కావాలో అంతా వడ్డించాలి. తీసుకునే వాళ్ళు కూడా చాలా ఎంత కావాలో అంతా తీసుకుని వేసుకున్నదంతా తినే శుభ్రంగా కావాలంతా మళ్ళీ వేసుకుని ఉండాలి తప్పించి దాన్ని ఎక్కువగా వేస్ట్ చేయకుండా భగవత్ ప్రసాదాన్ని, మామూలు ఆహారం కాదు భగవత్ ప్రసాదం. అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ ప్రసాదము భగవంతుని యొక్క స్వరూపం, సాక్షాత్తు భగవంతుని కృప అన్నమాట. ఆహారాన్ని పాడేస్తే, తుత్తాహారాన్ని పాడేస్తే ఎంతో పాపం, అటువంటి భగవద్ నైవేద్య ఆహారాన్ని పాడేస్తే మహాపాపం. ఆ విధంగా రఘునాథ గోస్వామి
ఆ యొక్క డ్రైన్లో పడేసిన ఆహారాన్ని తీసుకుని కొడుకుని తింటున్నాడంటే శ్రీ చైతన్య మహాప్రభుకి ఎన్ని దిగ్గులు వేశారు ఆయన. చైతన్య మహాప్రభు ప్రసాదం తినండి ప్రసాదం తినండి అంటే ఆయన ఎక్కడ ఆగలేదు. ఆగకుండా రఘునాథ గోస్వామి ఉన్నటువంటి కుటీరానికి వెళ్ళాడు. సముద్రం ఒడ్డున కుటీరం ఉందన్నమాట. ఆ కుటీరానికి వెళ్ళి ఉన్నప్పుడు సరిగ్గా రఘునాథ గోస్వామి ఈ జగన్నాథ స్వామి ఆలయం తెచ్చుకుని ఆ ప్రసాదాన్ని శుభ్రం కడుక్కుని ఒక ధనువు పెట్టుకుని తినబోతూ ఉన్నాడు అనమాట. వెంటనే చైతన్య మహాప్రభు సై పెట్టుకుంటాడు అనమాట. ఏ దొంగ, నువ్వు నాకు ఇంత మంచి ప్రసాదం పెట్టకుండా నువ్వు ఒకడో తింటావు ఈ ప్రసాదాన్ని. ఆ రఘునాథ గోస్వామి చేతిలో ఉన్న ప్రసాదాన్ని తీసుకుని చైతన్య మహాప్రభు తింటూ ఉంటారనమాట. అది ఎక్కడ ప్రసాదం? అది పాడవేసిన కుండీలో పడేసిన ప్రసాదం. ఆ భక్తుడు తింటూ ఉంటే చైతన్య మహాప్రభు వెళ్ళి, ఇంత మంచి ప్రసాదాన్ని నాకు పెట్టుకుని నువ్వు తింటావా, నువ్వు దొంగ అదేదని ఆయన చెయ్యి పట్టుకుని ఆ ప్రసాదం తింటుంటే వెనకాల భక్తులు వచ్చి, మహాప్రభు అది డ్రైన్లో పడేసిన ప్రసాదం అని ఎవరు చెప్పినా ఆయన ఆలకించడం లేదు. ఆయన మహాప్రభు మీకు మంచి ప్రసాదాన్ని ఏర్పాటు చేసేవన్నా సరే ఆయన ఆలకించడం లేదు. నా భక్తుడి యొక్క ప్రసాదం చాలా చాలా రుచిగా ఉంది, నేను జీవితంలో ఇటువంటి రుచికరమైన ప్రసాదం తినలేదని చైతన్య మహాప్రభు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. ఆయన స్వీకరించి రఘునాథ గోస్వామిని కౌలించుకుంటారు. కౌలించుకుని, ఏ రఘునాథ, నీలాంటి భక్తుడు వల్ల నేను ఎంతో పవిత్రం అవుతానని రఘునాథ గోస్వామితో చెప్పి, నీకు ఇప్పుడు చాలా చాలా వైరాగ్యం వచ్చింది, నువ్వు యోగుడు అయ్యావు, నువ్వు బృందావనం వెళ్ళి బృందావనంలో రాధాకుండ దగ్గర నువ్వు నిరంతరం కూడా జపం చేసుకుంటూ నువ్వు జీవించని చైతన్య మహాప్రభు ఆయన ఆదేశిస్తారన్నమాట. మరి ఆయన బృందావనం వెళ్ళిపోయాడు. బృందావనం వెళ్ళిపోయి రాధాకుండ దగ్గర జపం చేసుకుంటూ ఉన్నాడు. మామూలుగా గోస్వామి చిన్న పాకేసుకుంటారు ఎవరైనా సరే, కుటీరమంటారు అనమాట. ఎందుకంటే ఎండా వాన పడకుండా పాకేసుకుంటూ ఉంటారు. నేను చిన్న పాక కూడా వేసుకోలేదు. పాక కూడా వేసుకోకుండా ఎండ వచ్చినా వర్షం వచ్చినా చలి వేసినా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు 2 లక్షల నామాలు జపిస్తూ భగవంతుడికి 1000 ప్రణామాలు, భక్తులకి 2000 ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాడు ఆయన. రాధాకుండు కొట్టుని ఇప్పటికీ ఆయన యొక్క సమాధి ఉంటుంది అక్కడ రాధాకుండు దగ్గర. అలా జపిస్తూ ఉన్నాడు. జపిస్తూ ఉన్నప్పుడు అక్కడికి సనాతన గోస్వామి వస్తాడు. సనాతన గోస్వామి వచ్చి రఘునాథ గోస్వామి చూసి, రఘునాథ, నువ్వు చిన్న పాక వేసుకోవయ్యా, కుటీరం వేసుకోవయ్యా అంటాడు అనమాట. అంటే రఘునాథ గోస్వామి అలాగే గురువర్య స్వామీజీ అంటారనమాట. సనాతన గోస్వామి అంతకన్నా పెద్దవాడు. అలా అంటాడు. కానీ మళ్ళీ పాకేసుకునే టైం అంతా వేస్ట్, మళ్ళీ భగవత్ జామ చేయడానికి భగవత్ నామం చెప్పించడానికి టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ యొక్క కుటీరం వేసుకోవడానికి ఎంతో టైం కేటాయించాలి. కాబట్టి ఆ టైంలో కూడా నామం చెప్పించాలని ఉద్దేశం నామం జపిస్తూ ఉన్నాడు అనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత సనాతన గోస్వామి వచ్చి ఆయన తిడుతూ ఉన్నాడు అన్నమాట. ఏ రఘునాథ, ఎందుకు నువ్వు పాకేసుకోలేదు, చిన్న కుటీరం వేసుకుని ఎందుకు వేసుకోలేదు, నీ వల్ల రాధారాణి భగవత్ సేవ మానేసి సేవ చేస్తుందని చెప్తాడు అనమాట. ఈయనకి అర్థం కాలేదు. ఏం స్వామి, నేనే రాధారాణి నాకు సేవ ఏం చేస్తున్నాను అడుగుతాడు అనమాట. నీకు తెలియడం లేదు, నువ్వు ఎండలో ఉండి హరే కృష్ణ మంత్రం చెప్పిస్తున్నావని నీ మీద ఎండ పడుతుందని ఆమె సింగి తెచ్చి నీ మీద ఎండ పడకుండా కాస్తూ ఉంది. ఆమె భగవంతుని సేవ మానేసి సేవ చేస్తూ ఉంది. నువ్వు భక్తి చేసేది శ్రీకృష్ణ భగవాను సేవ చేయడానికి, సేవ చేయించుకోవడానికా అని అడుగుతాడు అనమాట. అంటే అప్పుడు వెంటనే ఆయన అంగీకరించి చిన్న కుటీరాన్ని వేసుకుంటాడు అనమాట. ఇంకొకసారి కూడా ఏం జరుగుతుందంటే, ఒకసారి జపం చేసుకుంటూ ఉంటాడు. జపం చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడ పులి వస్తుంది అన్నమాట. ఈయన అదే పట్టించుకొని జపం చేసుకుంటూ ఉంటే కృష్ణుడు వచ్చి ఆ పులి తోకపట్టు వెనకలు ఆగుతూ ఉంటాడు అనమాట, మీదకి రాకుండా. అది కూడా సనాతన గోస్వామి చూస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నీ మీద పులి వస్తూ ఉంటే స్వామి వచ్చి దాన్ని తోకపట్టు కూర్చున్నాడు, నీ మీద రాకుండా. నువ్వు రాధాకృష్ణ సేవ చేయాలి తప్పించి రాధాకృష్ణునికి సేవ చేసేలా ఉండకూడదు, నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని రఘునాథ గోస్వామిని హెచ్చరిస్తారన్నమాట. మరి రఘునాథ గోస్వామి రోజు 2 లక్షల నామాలు చేస్తూ ఉన్నాడు. భక్తులకు 2000 ప్రణామాలు, 1000 ప్రణామాలు చేస్తూ ఉన్నాడు.
మరి చేసి ఆయన ఎంత ప్రసాదం తీసుకుంటూ ఉన్నాడంటే ఒక కప్పు మజ్జిగ తీసుకుంటూ ఉన్నాడు డైలీ. ఎంత? ఒక కప్పు మజ్జిగ తీసుకుంటూ ఉన్నాడు. అంత వైరాగ్యంతో జీవించాడు. దానికి అందరి కారణం ఏంటంటే ఈ పానీయాట ఉత్సవంలో రఘునాథ గోస్వామి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాల యొక్క ఉన్నతని శ్రీ నిత్యానంద మహాప్రభు మెచ్చుకుని ఆయన అనుగ్రహించి ఆయన 2 పాదాలు ఆయన శిరస్సు మీద పెట్టడం వల్ల రఘునాథ గోస్వామి మహోన్నతమైనటువంటి భక్తుడయ్యాడు అన్నమాట. ఆ విధంగా మనం నిత్యానంద మహాప్రభు యొక్క అనుగ్రహం పొందామంటే మనం ఉన్నతమైనటువంటి భక్తులయ్యేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. చైతన్య మహాప్రభు అనుగ్రహం పొందాలంటే నిత్యానంద మహాప్రభు అనుగ్రహం పొందాలి. కృష్ణుని అనుగ్రహం పొందాలంటే బలరాముడికి అనుగ్రహం పొందాలి, లేదా రాధారాణి యొక్క అనుగ్రహం పొందాలి. రాధారాణి కానీ బలరాముడు కానీ మనం అనుగ్రహిస్తే వాళ్ళిద్దరు మన గురువులు అన్నమాట. వాళ్ళు అనుగ్రహిస్తే కృష్ణుడు నీలో ఏ దోషాలని చూడకుండా నేను అనుగ్రహిస్తాడు. మనలో ఎన్నో దోషాలు ఉంటాయి. మనం డైరెక్ట్గా వెళ్ళి కృష్ణుని శరణాగతి అయ్యాం అనుకోండి, కృష్ణుడు మనం అనుగ్రహించడు. కానీ రాధారాణి ద్వారా కానీ బలరామ ప్రభువుల ద్వారా కానీ మనం శరణాగతి అయ్యాం అనుకోండి, వెంటనే వాళ్ళ రికమెండేషన్ పట్టుకుని వెంటనే ఏం చేస్తాడు చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఎంత అనుగ్రహిస్తాడంటే జగాయి మదాయి అని ఇద్దరు వ్యసనపరులు ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణులే, వ్యసనపరులు అన్నమాట. ఇద్దరు కూడా బాగా మద్యం చేపిస్తూ ఉన్నారు, మాంసం తింటూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, స్త్రీలను చంపుతూ ఉన్నారు, దొంగతనం చేస్తూ చాలా మొత్తం పాపకృత్యాలను చేస్తూ ఉన్నారు అన్నమాట. వాళ్ళు నిత్యానంద మహాప్రభు అర్ధాష్టాకులు వారు ప్రీచింగ్ చేస్తారు. నాయనలారా మీరు ఎందుకు జీవితంలో తగలేసుకుంటూ ఉన్నారు, హరే కృష్ణ మంత్రం జపించండి అంటే వాళ్ళు కొడతారు. చైతన్య నిత్యానంద మహాప్రభుని కొడతారు అన్నమాట. ఆ జగమదాయి ఇదిలో తాగుతూ ఉంటారు, కొల్లుకొండలు తాగుతూ ఉంటారు అన్నమాట. నిత్యానంద మహాప్రభు అర్ధాష్టాకులు వారు వెళ్ళి అరే నాయనలారా మీరు ఎందుకు జీవితంలో తగలేసుకుంటూ ఉన్నారు, పాపమయంలో ప్రవేశిస్తున్నారు, మీరు హరే కృష్ణ మహామంత్రం జపించండి సర్వశుభాలు జరుగుతాయని చెప్తే అరే మీరేంటి మాకు చెప్తున్నారనే ఉద్దేశంతో జగ ఏం చేస్తాడంటే తన కొల్లుకొండతో నిత్యానంద మహాప్రభుని కొడతాడు అన్నమాట. నిత్యానంద మహాప్రభుని కొడితే నిత్యానంద మహాప్రభు రక్తం వస్తుంది, రక్తం కారుతూ ఉంటుంది. కారుతూ ఉంటే వెంటనే అర్ధాష్టాకులు దోషులు పెడతారు, అదే నిత్యానంద మహాప్రభు యొక్క రక్తం కానీ భూమి పడితే భూమికి ఉత్పాతాలు వస్తాయి, ఈ భూమికి చాలా అపరాధం జరుగుతుంది, చాలా చాలా పరిస్థితుల ప్రభావం చాలా దాటి వెళ్ళిపోతుంది, చాలా ప్రమాదకర స్థితి వస్తుందని ఆ అర్ధాష్టాకులు బ్లడ్ కింద పడకుండా పట్టుకుంటారనమాట. ఎప్పుడైతే నిత్యానంద మహాప్రభు జగమాదాలు కొట్టారో అక్కడికి వెంటనే చైతన్య మహాప్రభు సుదర్శన చక్రం వచ్చేస్తాడనమాట. అక్కడికి శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు వచ్చేసి దుర్మార్గుడు నిత్యానంద మహాప్రభుని అవమానిస్తారా, ఆయన గాయపరుస్తారా, వీళ్ళని బతకనీను అని చైతన్య మహాప్రభు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి వీళ్ళని సంహరిస్తానని పట్టుకుంటాడు. అప్పుడు నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు కాళ్ళు పట్టుకుంటారు అనమాట. కానీ ఎవరికి కనపడదు, నిత్యానంద కనపడదు, చైతన్య మహాప్రభు కనపడరు అనమాట. అప్పుడు నిత్యానంద మహాప్రభు అడుగుతారు, స్వామి మీరు శిక్షించడం వల్ల కలికాలంలో ఎవరో ఉండరు, అందరూ పాపాత్ములే, ఎవరో శిక్ష లేని వాళ్ళు ఎవరో ఉండరు, కాబట్టి దయచేసి వీళ్ళని అనుగ్రహించండి, వీళ్ళని కరుణించండి. నన్ను జగాయి కళ్ళుకుంటూ కొట్టాడు, నేను గాయపడ్డాను, కానీ రెండోసారి కొడుతుంటే మదాయి ఆఫ్ చేశాడని చెప్తాడు అనమాట. నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు చెప్తాడు, రెండోసారి కొడుతుంటే నన్ను మదాయి ఆఫ్ చేశాడని అంటాడు అనమాట. వెంటనే చైతన్య మహాప్రభు ఏంటి రెండోసారి కొడుతుంటే మదాయి ఆఫ్ చేశాడని సుదర్శన చక్రాన్ని వదిలేసి వెంటనే మదాయికి శ్రీ చైతన్య మహాప్రభు శత్రుభుజ నారాయణ రూపాన్ని జీవిస్తాడు. చైతన్య మహాప్రభు అంటే నిత్యానంద మహాప్రభు మెచ్చుకున్నాడు కాబట్టి మదాయిని, అతను పాపాత్ముడే, దుర్మార్గుడే, అయినప్పటికీ కూడా చైతన్య మహాప్రభు ఏం చేశారు, శత్రుభుజ నారాయణ రూపాన్ని మదాయికి జీవించారు అన్నమాట. మదాయి ఎప్పుడైతే శత్రుభుజ నారాయణ రూపం చూసిన వెంటనే శ్రీ చైతన్య మహాప్రభు కాలేదు పడ్డాడు. జగాయి కూడా అప్పుడు తన తప్పుదాన్ని తెలుసుకుని శ్రీ చైతన్య మహాప్రభు కాళ్ళని పడితే చైతన్య మహాప్రభు నా కాళ్ళ మీద కాదు నిత్యానంద మహాప్రభు కాళ్ళ మీద పడని చెప్తాడు అనమాట. అప్పుడు నిత్యానంద కాళ్ళని పడితే నిత్యానంద మహాప్రభు అనుగ్రహించి వాళ్ళకి భక్తులను ఉపదేశిస్తారు. ఇప్పుడు జగాయి మదాయిలు కూడా భక్తులకు సహాయంతో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా చైతన్య మహాప్రభు దీక్ష తీసుకుంటారు అనమాట. దీక్ష తీసుకుంటే చైతన్య మహాప్రభు బంగారు వనంలో ఉంటారు.
బంగారం రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది కదా. ఎప్పుడైతే జగాయి మదాయికి దీక్ష ఇచ్చాడో ఆయన నల్లగా మారిపోతాడు అన్నమాట. దానికి కారణం ఏంటి? జగాయి మదాయి యొక్క పాపం వల్ల ఆ దీక్ష ఇచ్చినప్పుడు గురువు ఏం చేస్తాడంటే మనలో పాపాలన్నీ ఆయన స్వీకరిస్తాడనమాట. ఆయన స్వీకరించి మనల్ని పునీతులను చేసి భగవంతుని పాద పద్మాలు చేరుకుని అర్హతను ప్రసాదిస్తాడు. అది దీక్ష యొక్క అర్థం అనమాట. మనం యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానికి పాద పద్మాలను పొందేటువంటి పవిత్రత, అర్హత మనకు లేదు. కానీ గురువు ఏం చేస్తాడంటే దాన్ని మనకి ఆ విధంగా మన పాపాలను స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా జగాయి మదాయిల యొక్క పాపము కారణంగా చైతన్య మహాప్రభు, బంగారం చైతన్య మహాప్రభు ఒక క్షణం పాటు నల్లగా మారిపోతారనమాట. మళ్ళీ ఆయన సాక్షాత్తు భగవంతుడు, తపస్వి, గురువు యొక్క రూపంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి తన రూపాన్ని ఆయన పొందుతాడనమాట. అదేవిధంగా మనం దీక్ష తీసుకున్నప్పుడు మనకు రికమెండ్ చేసిన గురువు, దీక్ష ఇచ్చిన గురువు ఇద్దరు కూడా మన పాపాలను స్వీకరిస్తారనమాట. ఆ పాపాన్ని స్వీకరించడం ద్వారా ఏమవుతుందంటే మన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఒకవేళ మనం దీక్ష తీసుకుని కూడా పాపాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి రికమెండ్ చేసినటువంటి శిక్షా గురువుకి, దీక్ష ఇచ్చినటువంటి దీక్షా గురు ఇద్దరికి కూడా ఆ పాపం వెళ్ళి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనిపిస్తూ ఉంటారు. ఆ యొక్క గురువులకి రోగాలు రావడము, కష్టాలు రావడము, ఎన్నో రకాలైన ఆపదలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ పాపం వెళ్తూ ఉంటుంది అన్నమాట. అందుకే దీక్ష తీసుకున్న ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క పాపకర్మలను ఎప్పుడు కూడా చేయకూడదు అన్నమాట. చేస్తే అది మళ్ళీ గురువుకి వెళ్తుంది. ఎందుకంటే గురువు భగవంతుడు హామీ ఇస్తాడు, ఈ యొక్క భక్తుడి యొక్క హామీ నేను ఇస్తూ ఉన్నాను, ఇతర అన్ని పాపాలు కూడా నేను నిర్మూలిస్తానని హామీ ఇస్తాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ అతన్ని అనుగ్రహిస్తాడు అన్నమాట. ఆ విధంగా నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం పొందేటట్లుగా ఈ జగమదాయిని అనుగ్రహిస్తాడు అన్నమాట. అప్పుడు జగమదాయిలో అప్పుడు మెల్లో తులసిమాల వేసుకుని, చేత తులసిమాల పెట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామాన్ని జపిస్తూ ఉంటారు. జపిస్తూ ఉన్నాడు యమధర్మరాజు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట, మహాప్రభు మీరు ఎంత దయాదోదయులంటే ఈ జగాయి మదాయిల యొక్క పాపాలను లెక్కేయడానికి మాకు కొన్ని కోట్ల సంవత్సరం పడుతుంది, పాపాలు లెక్కేయడానికి. అటువంటి పాపాత్ముల్ని మీరు ఒక్క క్షణంలో పునీతులను చేశారు అని యమధర్మరాజు శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట. అంటే హరే కృష్ణ మహామంత్రము జపించడము, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద అని నామాన్ని జపించి హరే కృష్ణ మంత్రం జపించడం వల్ల మనలో అన్ని పాపాలు తొలగిపోయి మనం పవిత్రం అవుతాము. హరే కృష్ణ మంత్రం జపిస్తే తప్పకుండా మనం పవిత్రం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరి చేత మనము హరే కృష్ణ మంత్రం మనం జపింపచేయాలి. ఒక్కసారైనా హరే కృష్ణ మహామంత్రం జపించేటట్లుగా మనం వాళ్ళకి ఏదో రకంగా కరుణ చూపించాలి. మన ఇంట్లో వాళ్ళు భక్తులు కాదు, భక్తులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి మాట్లాడేటప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు హరే కృష్ణ అనాలి, నమస్కారం చెప్పి హరే కృష్ణ అనాలి. మన అనడం వల్ల వాళ్ళు కూడా హరే కృష్ణ అంటారు. ఓకే, ఆయన ఇంట్లో భర్త భక్తులు కాదు, బయటకు వెళ్తూ ఉన్నాడు, హరే కృష్ణ చెప్పాలంటే ఆయన అలా అలవాటు చేయడం వల్ల, ఆయన హరే కృష్ణ అనడం వల్ల ఆయనకు అన్ని పాపాలు పోయి పవిత్రుడయ్యి ఈ జన్మలోనే భక్తులయ్యే అవకాశం లభిస్తుంది. ఎవరు మన ఇంట్లో భక్తులు కాలేదో వాళ్ళకి ఏం చేయాలంటే మనము వాళ్ళకి ఏదో రకంగా మనం కూడా వాళ్ళకి నమస్కారం చేస్తూ హరే కృష్ణ బాగున్నారా, హరే కృష్ణ బాగున్నారా అని అడగడము, వాళ్ళకి హరే కృష్ణ చెప్పడము, వాళ్ళు ఏం చెప్పినా కూడా హరే కృష్ణ అనడము, ఇలా అంటూ వాళ్ళకి కొద్దిగా భగవత్ ప్రసాదం పెట్టుతూ భగవంతుని ప్రార్థించాలి. మనం దయచేసి ఈ ఆత్మను కూడా అనుగ్రహించి నీ పాదపద్మాలకు కరుణ ప్రసాదించని భగవంతుని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేసామో ఆ వ్యక్తిలో పరివర్తన వస్తుంది అన్నమాట. పరివర్తన వచ్చి వాళ్ళు భక్తులు అయ్యే అవకాశం లభిస్తుంది. ఆ విధంగా మనం భక్తులు కాని వాళ్ళ మీద ఈ విధంగా భగవత్ ప్రసాదాన్ని, భగవత్ నామాన్ని ప్రయోగించామనుకోండి, వాళ్ళు కొన్నాళ్ళకి మనలాగే మళ్ళీ జపమాల పట్టుకుని మనతో కూడా వచ్చేస్తారు. అది విధానం.
అంతేగాని వాళ్ళకి ప్రసాదం పెట్టకుండా, వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రం ఏమి చెప్పకుండా వాళ్ళు భక్తులు అయిపోవాలని మనం అనుకోకూడదు. ఇది ప్రాసెస్ టైం పడుతుంది అన్నమాట. ఆ విధంగా మనము ఇంట్లో వాళ్ళందరినీ, లేకపోతే బయట వాళ్ళని, బంధువుల్ని, స్నేహితులందరినీ కూడా భగవత్ ప్రసాదం పెట్టడం ద్వారా, హరే కృష్ణ చెప్పడం ద్వారా వాళ్ళని మనం అనుగ్రహించవచ్చు. అదేవిధంగా మన కొట్టుబట్టు, మన జీవన విధానము అన్నీ కూడా మనం చూసిన వెంటనే వాళ్ళకి కృష్ణుని గుర్తొచ్చేటట్లుగా ఉండాలి. మనం చూసిన వెంటనే హరే కృష్ణ అనాలన్నమాట. మనం వాళ్ళు ఏ మాట్లాడినప్పుడు కూడా మనం హరే కృష్ణ చెబుతూ ఉండాలి. అలా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా హరే కృష్ణ చెప్తూ ఉంటారు. ఒకసారి కృష్ణ అనే నామాన్ని జపిస్తే వాడికి అన్ని జన్మల్లో పాపం పోయి, అన్ని జన్మల్లో, ఒక జన్మ కాదు, అన్ని జన్మల్లో పాపం పోయి పుణ్యం మిగులుతుంది. ఎంత పుణ్యం మిగులుతుందంటే వాడు ఎంత పాపం చేసినా పుణ్యంగా మిగిలిపోద్ది అన్నమాట ఒకసారి కృష్ణ అంటే. మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇందులో 16 హరినామాలు ఉన్నాయి. అంటే ఒక మంత్రం చేస్తే 16 సార్లు హరి యొక్క నామాన్ని జపించిన ఫలితం లభిస్తుంది. అందులో 4 కృష్ణనామాలు, 4 రామనామాలు, 8 హరినామాలు ఉన్నాయి. ఈ విధంగా హరే కృష్ణ మంత్రం జపిస్తే 16 సార్లు హరి యొక్క నామాన్ని జపించిన ఫలితం లభిస్తుంది. హరి అంటే హరించేవాడని అర్థం. ఏంటి హరిస్తాడు? మన సకల పాపాలని హరిస్తాడు. హరినామం జపించడం వల్ల మన సకల పాపాలు హరించబడతాయి. అందుకే మనం ఏం చెప్తాం? హరి బోల్ అంటాం అనమాట. హరి బోల్ అంటే అర్థం ఏంటి? హరి అను అని అర్థం. అవతల వాడికి ఏం చెప్తాము? హరి బోల్ అంటే హరి హను అంటాం. అంటే అలా అనడం వల్ల ఏంటి ఉపయోగం? హరినామాన్ని జపించడం వల్ల వీటి సర్వ పాపాలు హరించి వేయబడతాయి. కృష్ణనామాన్ని జపించడం వల్ల, రామనామాన్ని జపించడం వల్ల, హరినామాన్ని జపించడం వల్ల సకల పాపాలు హరింపబడతాయి. కృష్ణుడి యొక్క, రాముడి యొక్క, హరి యొక్క మిళితమే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రం అనేది ఎంతో మహోన్నతమైనది. చైతన్య మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు, నిత్యానంద బాబు సాక్షాత్ బలరాముడు. ఈ భౌతిక జగత్తులో చైతన్య మహాప్రభు నిత్యానంద బాబుగా ఆవిర్భవించి హరే కృష్ణ మహామంత్రాన్ని భారతదేశం అంతా ప్రచారం చేశారు. ఏ విధంగా మనం హరే కృష్ణ మంత్రం చేయాలో వాళ్ళు చేసి చూపించారు. మిగతా మంత్రాలన్నీ కూడా వేదాల్లో చెప్పబడ్డాయి, పురాణాల్లో చెప్పబడ్డాయి. సీక్రెట్ మంత్రాలన్నీ కూడా వేదాల్లో ఎక్కడెక్కడో చెప్పబడ్డాయి. కానీ హరే కృష్ణ మహామంత్రం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను యొక్క ముఖపద్మాల నుంచి వెలువడింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం శ్రీకృష్ణ భగవాను యొక్క ముఖపద్మాల నుంచి వెలువడింది అన్నమాట. చాలా చాలా పవిత్రమైనది, చాలా చాలా శక్తివంతమైనది. ఈ నామాన్ని జపిస్తే ఎవరు కూడా అపవిజయమైనటువంటి మాట ఉండదు. అంత శక్తివంతమైంది హరే కృష్ణ మహామంత్రం. అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని చక్కబరుస్తుంది హరే కృష్ణ మహామంత్రం. అది ఇదనే కాదు, కానీ మనం భగవంతుని పట్ల విశ్వాసంతో భగవత్ నామాన్ని జపించాలి. మనం ఏదో దోష వేసినట్లుగా, ఇలా దోష వేసినట్టు తిరగేసేతో దోష అయిపోతుంది కదా. అలాగే హరే కృష్ణ మంత్రం చేసినట్టునే ఫలితం వచ్చేదని ఎవరు ఆశించకండి. కొన్ని రోజుల పట్టు మన ఓపికతో భగవంతుని పట్ల విశ్వాసంతో మన నామాన్ని జపిస్తే అతి తొందరలోనే ఆ నామం యొక్క ప్రభావము మన జీవితం జీవిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాగా నాకు కష్టం పోవాలని ఉద్దేశంతో మనకి ఏదో పెద్ద కష్టం ఉంది, ఇది ఒక మాల జపం చేసిన కష్టం పోవాలని అనుకోకూడదు. అలా అనుకోకుండా నిరంతరం కూడా భగవంతుని పట్ల విశ్వాసంతో మనం హరే కృష్ణ మంత్రం చేస్తే ఆ కష్టం కాదు, ఆ కష్టానికి కష్టం కూడా పోతుంది అన్నమాట. ఎలా పోతుందంటే, ఒక ముళ్ళ పొద ఉందనుకోండి, కష్టం అనుకున్నాం అనుకోండి, ముళ్ళ పొద వచ్చి మనం పైన నరికేసాం, నరికితే ఏమవుతుంది? ముళ్ళ పొద కట్ అయిపోతుంది. తర్వాత వర్షం కురిసింది, ఎండ కాసిన అయితే మళ్ళీ చిగురించింది, మళ్ళీ నువ్వు శ్వాసమ చూస్తే ఏమవుతుందాడా? మళ్ళీ మామూలుగానే ఉంటుంది అన్నమాట.
అదే గుణపం తెచ్చి మొత్తం ఏర్లుతో వేసామనుకోండి, మళ్ళీ మొలుస్తుంది అది. అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం అన్నది మన కష్టాలని పాపాలని కూడా పేర్లతో పాటు తీసి పారేస్తుంది. ఇంక ఇందులో తిరిగి మళ్ళీ కష్టం వచ్చే పాపం వచ్చే ప్రసక్తే లేదు. అంత పరమశక్తివంతమైనది హరే కృష్ణ మహామంత్రం. నువ్వు ఏదో యజ్ఞం చేసావు, వ్రతం చేసావు, నోములు చేసావు, లేదా ఏదో విగ్రహారాధన చేసావు, వాటి ప్రభావం వల్ల కొద్ది కష్టాలు పోతాయి. అంటే ఏంటంటే పై నరుగుతూ అన్నమాట. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత స్వీకరిస్తుంది, మళ్ళీ కష్టాలు వస్తాయి. కానీ హరే కృష్ణ మహామంత్రం అనేది మొత్తము దాని యొక్క ఏరుతో సహా తీసేస్తుంది కాబట్టి ఇంకా నీకు కష్టాలు పొందేటువంటి అవకాశము లేనే లేదు. అంత శక్తివంతమైంది హరే కృష్ణ మహామంత్రం. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త బృంద, వీళ్ళందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని మన భారతదేశంలో ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు, బలరాముడు, పరమశివుడు, నారద మహాముని, రాధారాణి, ఇలా ఎదురు కలిపి పంచతత్వం అంటారు అనమాట. కృష్ణుడేమో చైతన్య మహాప్రభు, బలరాముడు నిత్యానంద మహాప్రభు, మహాశివుడేమో అద్వైతాచార్యుల వారు, గదాధరుడేమో శ్రీమతి రాధారాణి, శ్రీవాసు నారద మహాముని, ఇలా ఎదురు కూడా మానవ రూపాన్ని ధరించి వాళ్ళ అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం జపించి మనందరిని కూడా జపించమని వాళ్ళు ఆదేశించి వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోయారు. ఎవరైతే మనము చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు పంచతత్వం యొక్క మాట ఆలకించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రాన్ని జపిస్తామో మనకి సర్వసిద్ధులు లభిస్తాయి. ఇందులో ఏం సందేహం లేదు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క, నిత్యానంద మహాప్రభు యొక్క కృపని మనం పొందడానికి నిరంతరం కూడా మనము వాళ్ళ యొక్క ఆజ్ఞని గౌరవించాలి. వాళ్ళు దేని గురించి మనం ఆజ్ఞాపించారంటే మన యొక్క ఆనందం గురించి. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్రం జపిస్తామో మన హృదయంలో సకల దౌర్బల్యాలు, సకల పాపాలు తొలగిపోయి మనం నిర్మలం అవుతాము. నిర్మలమైనటువంటి హృదయంలో ఎటువంటి బాధ ఏమీ ఉండవు. మురికి నీళ్ళలోనే అన్ని రకాల వ్యాధి కారణాలు ఉంటాయి. స్వచ్ఛమైన నీరులో ఆరోగ్యం ఉండడం అనే కదా. స్వచ్ఛమైన నీరు తాగితే మనకు ఆరోగ్యం వస్తుంది, మురికి నీరు తాగితే అనారోగ్యం వస్తుంది. అదేవిధంగా భౌతికమైన కర్మలన్నీ కూడా మురికి నీరు, పాపకర్మతో నిండి ఉంటుందన్నమాట. కానీ భగవంతుని యొక్క హరినామ సంకీర్తన అన్నది శుద్ధ జలం. దీన్ని మనం స్వీకరిస్తే మనం ఆరోగ్యవంతులం అవుతాము. కాబట్టి మనం ఆ శుద్ధమైనటువంటి నామాన్ని జీపిస్తే మన హృదయం శుద్ధి అవుతుంది, మనకి అన్ని రకాలైనటువంటి స్థితులు లభిస్తాయి, అన్ని రకాల కష్టాలు పోతాయి. ఆ కష్టం ఈ కష్టం లేదు, అన్ని కష్టాలు పోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా జంతువుల మలంతో నిండి ఉంది, మనుషుల మలం అందరితో నిండి ఉంది, అంతా నిండి ఉంది అన్నమాట. ఈ ప్రదేశం అంతా పెద్ద వరద వచ్చింది అనుకుని ఏమవుతుంది, అన్ని కొట్టుకుపోతాయి. అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం వరద, భగవంతుని యొక్క కృపతో కూడిన వరద. అది వచ్చిందంటే మన హృదయంలో అన్ని రకాల పాపాలు కొట్టుకుపోతాయి, ఏం సందేహం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క, నిత్యానంద మహాప్రభు యొక్క కృపను పొందడానికి, పంచతత్వ కృపను పొందడానికి అందరూ కూడా నిరంతరము వాళ్ళ యొక్క నామాన్ని జపించండి. ఎందుకంటే మనం అందుకే హరే కృష్ణ మంత్రం చేసేటప్పుడు ప్రతి మాల ముందు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త బృంద. మనం 10 అపరాధాల్లో ఏ అపరాధం చేసినా నామ శక్తి రాదు. మనకి ఏ ఒక్క అపరాధం చేసినా శక్తి రాదు, కానీ మనం 10 అపరాధాలు చేస్తాం, ఇంకేమొస్తుంది. కానీ చైతన్య మహాప్రభు యొక్క ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మన అపరాధాల యొక్క ప్రభావము మన మంత్రం మీద పడకుండా ఆ నామమే శక్తి మనకు లభిస్తుంది. అందుకే మనం ప్రతి మాల ముందు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త బృంద అనే నామాన్ని జపిస్తూ ఉంటాం. అందుకు ఈ పంచతత్వ నామాన్ని మనం జపిస్తూ ఉంటాం. అలా జపించడం వల్ల ఏంటంటే హరే కృష్ణ మంత్రం యొక్క జపశక్తి కంప్లీట్గా మనకు లభిస్తుంది. అది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయండి. నిత్యానంద మహాప్రభు
ఈ గదాధర పండితుడు భక్తుడు ఉంటాడు, గదాధర శ్రీమతి రాధారాణి యొక్క అవతారం అనమాట. చాంద్ కాజీ అని ఒక ముస్లిం ఉంటాడు. ఆయన ఆ ముస్లిం ఏంటంటే హరినామ సంకీర్తన చేస్తుంటాను అడ్డుకుంటాడు అనమాట. అటు చైతన్య కోపం వస్తుంది. కోపం వచ్చి మనం అందరూ హరినామ సంకీర్తన చేద్దాం, ఏం చేద్దాం చూద్దాం. అతను రాజు అన్నమాట. అంటే కొన్ని లక్షల మంది కాగడాలు పట్టుకుని, మృదంగాలు పట్టుకుని, కర్తాలు పట్టుకుని హరే కృష్ణ మంత్రం చేస్తుంటే చాంద్ కాజీ రాజు ఇంట్లో దూరేసి దాక్కుంటాడు అనమాట. ఎంతమంది వస్తున్నారంటే ఏం చేస్తారని. ఆ చైతన్య మహాప్రభు ఆ చాంద్ కాజీ ఇంటి దగ్గరికి వచ్చి గట్టిగా హరినామ సంకీర్తన చేస్తాడు. ఆయన భయపడితే చైతన్య మహాప్రభు అనుగ్రహిస్తే చాంద్ కాజీ కూడా ఆయన కూడా హరే కృష్ణ మంత్రం చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన కూడా హరే కృష్ణ మంత్రం చేస్తాడు. చివరిగా ఆయన కూడా నిరంతరం కూడా హరే కృష్ణ మంత్రం చేస్తుంటాడు. ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్లో చాంద్ కాజీ యొక్క సమాధి ఉంటుంది అన్నమాట. ఇది చేస్తున్నప్పుడు ఓ రోజు ఈ గదాధర పండిట్ ఆయన అర్ధరాత్రి ఇంచుమించుగా 12-1 గంట అవుద్ది అన్నమాట. చాంద్ కాజీ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. బెంగాల్లో అంటే ప్రతి వాళ్ళ ఇంటి ముందు కూడా బలిపేట ఒకటి ఉంటుంది అన్నమాట. బలిపేటవన్నీ వాళ్ళు దుర్గా పూజలు ఎక్కువ చేస్తారు పశ్చిమ బెంగాల్లో. ప్రతి వాళ్ళు కూడా బలి వేయడానికి నైవేద్యం పెట్టడానికి బలిపేట అంటే ఓన్లీ బలి వేయడమే కాదు, నైవేద్యం పెట్టిన దాన్ని కూడా బలిపేట అంటారు అనమాట. దాని మీద కూర్చుని ఏ చాంద్ కాజీ అని పిలుస్తాడు అనమాట గదాధర రాజుని. అర్ధరాత్రి ఎవరు లేరు. మళ్ళీ ఆయన పలకపోతే ఏ చాంద్ కాజీ అంటాడు అనమాట. అలా అరుస్తూ ఉంటాడు అర్ధరాత్రి. చాంద్ కాజీకి లోపల ఆయన అంతపురంలో పడుకుని నిలబడతాడు అనమాట. ఎవడో నన్ను పిలుస్తున్న బయటకు వస్తాడు అనమాట. బయటకు వస్తే చాంద్ బయటకు వస్తాడు. ఏ చాంద్ కాజీ, నువ్వు హరి అంటావా, నీ శిరస్సు కట్ చేయమంటావా అంటాడు అనమాట. చూడండి, రాజుని పిలిచి నువ్వు హరి అంటావా, నీ శిరస్సు కట్ చేయమంటావా అడుగుతాడు అనమాట. ఏ గదాధర్, హరి గిరి జాంతనయ్యి టొమాటో రేపు చూద్దాం ఇల్లు, హరి సంగతి రేపు చూద్దాం ఇల్లు అంటాడు అనమాట. ఓ గదాధర్ హరి అన్నాడు, ఈయన ముక్తి పొందాడని గదాధర పండిట్ అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఒక్కసారి హరి అన్నాడు కాబట్టి ఈ చాంద్ కాజీ ముక్తి పొందాడు, ఇతనికి ఇంకా ఎన్ని పాపాలు పోనీ అని అప్పుడు గదాధర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఆ విధంగా ఒక్కసారైనా సరే హరి అంటే మనకి సకల పాపాలు తొలగిపోతాయి. మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నువ్వు చెమ్ము నీళ్ళతో స్నానం చేస్తే నీ మురికిపోతుంది, బిందుతో చేస్తే ఏం పోతుంది, అదే గోదావరిలో దూకితే ఏం పోతుంది, గోదావరిలో దూకుతున్నాంటిది అనమాట హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మంత్రం చేసామంటే మనలో సకల మాలిన్యాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే మనం గోదావరిలో దూకి స్నానం చేసామో అన్ని మాలిన్యాలు ఎలాగపోతాయో అన్ని మాలిన్యాలు పోతాయి. చెముతో స్నానం చేయడం అంటే ఏంటంటే ఒకసారి హరే కృష్ణ అంటామో, జస్ట్ లేకపోతే హరే కృష్ణ అంటాం అంతే. చెముతో స్నానం. బిందుతో స్నానం చేయడం అంటే ఏంటంటే రోజుకు ఒక మాల చేపించడం అన్నమాట. మరి గోదావరి దిగి స్నానం చేయడం అంటే రోజుకి ప్రభుపాద చెప్పినట్టుగా 16 సార్లు కన్నా ఎక్కువ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఆ మంత్రాన్ని జపిస్తే మనలో మన ఒంటి మీద ఉన్నటువంటి మాలిన్యం అంతా నదిలో స్నానం చేస్తే ఎలా పోతుందో మన హృదయంలో ఉన్నటువంటి సర్వ మాలిన్యాలు కూడా కొట్టుకెళ్ళిపోతాయి. నీలో నిర్మలత్వం వస్తుంది. నిర్మలత్వం అది ఎవరికి అర్థం కాదు. ఎందుకు మనం హరే కృష్ణ మహామంత్రము చేస్తున్నాము, చేస్తుంటే హ్యాపీగానే ఉంది, చేయకపోతే బాధగా ఉంది. ఎందుకు వస్తుంది బాధ మనకి? రోజు 16 మాలు జపం చేస్తున్నాం, ఈరోజు చేయలేదు అనుకోండి, ఈరోజు చేయలేదు చాలా హ్యాపీగా ఉందని ఎవరు అనుకుంటున్నారా? నిజంగా భగవంతుని యొక్క నామం యొక్క శక్తిని పొందినవాడు, ఆనందాన్ని పొందినవాడు, అనుగ్రహం పొందినవాడు నామం చేయలేకపోతే బాధపడుతూ ఉంటాడు. అరే ఈరోజు నామం చేయలేదు, నేను నామం చేయలేదు, నాకు జపం అవ్వలేదు బాధపడుతూ ఉంటాడు అన్నమాట. భగవంతుడి యొక్క నామం మీద ఇంట్రెస్ట్ లేనివాడు నామం చేయకపోతే ఆనందంగా ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం నామం చేయకపోతే బాధపడతా ఉంటే అర్థం ఏంటి? భగవంతుని నామము యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాము, నామశక్తిని మనము
పొందుతూ ఉన్నాము. శ్రీ హరిదాస్ ఠాకూర్ వారు రోజు చైతన్య మహాప్రభు రోజు జగన్నాథ్ దర్శించుకుని స్వయంగా జగన్నాథ్ ప్రసాదం పెట్టుకుని హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వస్తారనమాట. హరిదాస్ ఠాకూర్ రోజు జగన్నాథ స్వామి గుడిలోకి వెళ్ళరు, ఎందుకంటే వెళ్ళనీరు ఆయన ముస్లిం కదా, ఇప్పటికీ వెళ్ళనీరు. వేరే వేరే మతస్థులు కానీ అన్య దేశస్తులు కానీ ఎవరైనా వస్తే పూరి జగన్నాథ స్వామి గుడిలోకి అలౌవింగ్ ఉండదు, ఓన్లీ భారతీయులు మాత్రమే వెళ్ళాలి, అది కూడా పవిత్రమైన వ్యక్తులు వెళ్ళాలి తప్ప అందరూ వెళ్ళలేరు అన్నమాట. అందుకు హరిదాస్ ఠాకూర్ వెళ్ళరు అక్కడికి. అందుకు చైతన్య మహాప్రభు సాక్షాత్తు చైతన్య మహాప్రభు యొక్క ప్రసాదం తీసుకుని జగన్నాథ ప్రసాదం తీసుకుని హరిదాస్ ఠాకూర్ వస్తారనమాట. హరిదాస్ ఠాకూర్ వారు ప్రసాదం రోజు తీసుకుంటారు. ఓ రోజు ప్రసాదం తీసుకున్న డల్లగా ఉంటారు ఆయన. చైతన్య మహాప్రభు అడుగుతారు, ఏ హరిదాస ఎందుకయ్యా నువ్వు హుషారుగా లేకుండా విచారంగా ఉన్నావు, కారణం ఏంటంటాడు అన్నమాట. నీ విచారానికి కారణం ఏంటంటాడు అన్నమాట. స్వామి, నేను రోజు నీ యొక్క నామాన్ని 3 లక్షల సార్లు జపించేవాడిని, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది, జపించలేకపోతున్నా, అది నా బాధ. నీ నామాన్ని నేను జపించలేకపోతున్నాను, అక్కడ పెట్టించండి. నీ నామాన్ని నేను జపించలేకపోతున్నాను, అదే నా బాధ అని చైతన్య చెప్తారు. ఏ హరిదాస, ఈ సృష్టిలో నీ అంత నామాన్ని చేసిన ఎవరో లేరు, అందరికన్నా ఎక్కువ నామాన్ని చేసావు, నువ్వు నామం చేయవలసిన అవసరం లేదు. అదే మన భగవంతుడు ప్రత్యక్షమై నువ్వు నామం చేయకుండా దాగిపోయి అంటే అరే కృష్ణ మానంత పక్కన మారేస్తాను అనమాట. స్వామి అనుగ్రహించారు, నామం చేయగలద్దన్నారు అంటారు అనమాట. కానీ హరిదాస్ ఠాకూర్ ఏమంటున్నారు, స్వామి మీరు ఏ శిక్షణ వేయండి, నీ నామాన్ని జపించొద్దు అనే శిక్షణ మాత్రం నాకు వేయకండి దయచేసి, నీ నామం జపించుకుని నేను ఉండలేను అని హరిదాస్ ఠాకూర్ వారు శ్రీ చైతన్య మహాప్రభుని ప్రాధేయపడతారన్నమాట. ప్రాధేయపడి అయిపోయింది కలిపి పౌలు పెరిగి మొత్తం వస్తుంది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారిని కూడా అడుగుతారు చైతన్య మహాప్రభు, ఏ చైతన్య మహాప్రభు నాకు విషయం తెలిసింది, మీరు తొందరలోనే అవతారం చాలిస్తారని తెలిసింది, మీరు అవతారం చాలించకుండా నేను దేహాన్ని విడిచిపెట్టాలి, మీరు లేని విరహ భావాన్ని నేను భరించలేను, మీరు లేని భావాన్ని నేను భరించలేను, అందుకు మీరు ఉండగానే నేను శరీరాన్ని విడిచిపెట్టాలి, నన్ను అనుగ్రహించని అంటాడు అన్నమాట. చైతన్య శ్రీమందాసనం చేస్తారు అంటే అంగీకరిస్తారన్నమాట. కొద్ది రోజులకే శ్రీ హరిదాస్ ఠాకూర్ వారు శరీరాన్ని విడిచిపెడతారు. శరీరాన్ని విడిచిపెడితే హరిదాస్ ఠాకూర్ వారి యొక్క మృత శరీరాన్ని చైతన్య మహాప్రభు ఎత్తుకుని హరినామ సంకేతం చేసుకుంటూ భక్తులతో కలిసి ఆయన్ని ఖననం చేస్తారు శ్రీ చైతన్య మహాప్రభు. హరిదాస్ ఠాకూర్ వారి యొక్క మృత శరీరాన్ని తీసుకుని ఊరంతా హరినామ సంకేతం చేసుకుంటూ ఎత్తుకుంటూ ఆ శరీరాన్ని ఎత్తుకుని తీసుకెళ్తూ హరినామ సంకేతం చేసుకుంటూ తీసుకెళ్ళి ఆయన్ని సమాధి చేస్తారు. సమాధి చేసి శ్రీ చైతన్య మహాప్రభు పూరి టెంపుల్ దగ్గరికి వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఒక మహాభక్తులైన హరిదాస్ ఠాకూర్ వారు శరీరం విడిచిపెట్టారు. ఆయనకి సంతృప్తి గురించి నేను భక్తులకు ప్రసాదం పెట్టాలనుకుంటున్నాను, దయచేసి నాకు అందరూ కూడా భిక్ష వేయండి అని శ్రీ చైతన్య మహాప్రభు భిక్షాటన చేసుకుంటూ ఆ భిక్ష వచ్చిన భిక్షతో భక్తులందరికీ కూడా భగవత్ ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు. అంటే హరిదాస్ ఠాకూర్ వారు చేసిన నామ జపానికి సైతం సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే ఆయన శరీరాన్ని ఊరేగించి శరీరానికి ఖననం చేసి ఆయనకి అన్ని రకాలైనటువంటి ప్రక్రియలు చేశాడు. కాబట్టి మనం హరే కృష్ణ మంత్రం చేస్తే మనకి భగవంతుడే సర్వరక్షకుడు అవుతాడు. మనం మనకి ఎవరు సహాయం లేదు, ఎవరు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు చేయరేమో వీళ్ళు చేయరేమో, వీళ్ళు దూరం వాళ్ళు దూరం అవుతారు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు దూరమైనా భగవంతుడు మనకు దగ్గర అవుతాడు. ఎందుకంటే హరే కృష్ణ మంత్రం చేస్తే భగవంతుడు మనకు దగ్గర అవుతాడు, మనం భగవంతుడు దగ్గర అవుతాము. అప్పుడు భగవంతుడు మన దగ్గర ఉంటే, మనం ఆయన దగ్గర ఉంటే మనకి ఎటువంటి వేరే వాళ్ళు అవసరమే లేనే లేదు. కాబట్టి అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం చేసి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందండి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఇది మానవ జన్మకు వచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవకాశం. మీరు జపించండి, మీ బంధువుల చేత జపింపచేయండి, అందరి చేత జపింపచేయండి. ఆ విధంగా చేయడం వల్ల అందరూ కూడా సర్వపాపాలు నిర్మూలింపబడి ముక్తిని పొందే అవకాశం ప్రతి ఒక్కరికి లభిస్తుంది.
మనం ముక్తి పొందకపోతే మన కర్మల్ని మనం అనుభవించాలి, పుణ్యాన్ని అనుభవించాలి, పాపాన్ని అనుభవించాలి. పుణ్యం ఉంటే స్వర్గలోకం వెళ్తాము, రంభావరస్తో ఆడుకుంటాము, వనంలో తిరుగుతాము, బాగా మద్యం చేవిస్తాము. పుణ్యం క్షీణించింది, కిందకు వచ్చేస్తాం. పాపం ఉంటే నరకలోకం వెళ్తాము, అనేక రకాల కష్టాలు పడతాము, అదే పుణ్యం కిందకు వచ్చేస్తాం. క్షీణే పుణ్యం అతులకు విశంతి. కానీ భగవంతుని యొక్క భక్తి చేస్తే మనం నరకం వెళ్ళము, స్వర్గం వెళ్ళము, వైకుంఠలోకం వెళ్తాము, కిందకి రాము. పునర్జన్మ ఎంప్రాప్య నానివర్తంతే తద్ధామ పరమం మమ. ఎవరైతే నా లోకం తిరిగి వస్తారో, తిరిగి రారో, అదే నా లోకము, వైకుంఠ లోకము. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృతి నోర్జున. ఇదే విషయాన్ని భగవంతుడు చెప్పాడు అన్నమాట. 2 శ్లోకాలు వివరించాడు. ఎంప్రాపి నానివర్తంతే తద్ధామ పరమమ్మ. నా లోకం వస్తే తిరిగి రాడు, ఆ లోకమే నా లోకం, అదే వైకుంఠ లోకం. ఆ బ్రహ్మలోక భువనాలోక పునరావృతం వచ్చిన ఆ బ్రహ్మలోకం నుంచి ఏ లోకంలో జన్మించినా తిరిగి జన్మిస్తావు. అది తిరిగి జన్మిస్తే మళ్ళీ మనకు అన్ని వాయింపడు మామలే. ముచ్చువు, వ్యాధి, ముసలితనము, కష్టాలు, నష్టాలు, ఏడుపు, ఎడబొప్పులు అంతా మామూలే. కానీ మనము వైకుంఠలోకం వెళ్తే అక్కడ ఏమీ ఉండదు, నిత్య ఆనందం, దుఃఖమనే ప్రసక్తే ఉండదు. అటువంటి వైకుంఠ లోకానికి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి విధానం కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి విధానం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరూ జపించండి, చైతన్య మహాప్రభు అనుగ్రహం అందరూ పొందండి. ఈరోజు పంచతత్వతో మనం గోదావరిలో స్నానం చేసాం. ఎంతో మనకి పవిత్రమైనటువంటి కర్మ. దానివల్ల వాళ్ళ యొక్క శరీరంలో నీరు మన శరీరం కూడా ప్రవహించింది. దానివల్ల మనం పవిత్రమయ్యే అవకాశం మనకు లభించింది. ఇంకా మన నామం ఎక్కువ చేసే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి నిరంతరం కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి, భగవత్ లీలలు వింటూ ఉండాలి, భగవత్ నామం జపిస్తూ ఉండాలి, భగవత్ ప్రసాదం తింటూ ఉండాలి. అలాగా భగవత్ సంబంధం అందిస్తే మనకి చివరికి మనలో కంప్లీట్గా భగవత్ సంబంధమైన వస్తువుగా మారిపోతాము. మనం కళ్ళు తెరిచినా, కళ్ళు మురిసినా, మాట్లాడినా, విన్నా, తిన్నా, పడుకున్నా, లేచినా, చివరికి చనిపోయినా సరే మనకి భగవంతుడే గుర్తుంటాడు, ఇంకేమీ గుర్తుండదు. ఆ విధంగా మనము మన జీవితాన్ని మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. మనం ఎంత తీవ్రంగా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తే మనకు అంత తీవ్రంగా భగవంతునికి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా తీవ్రంగా జపించండి, అందరూ జపింప చేయండి. అలా చేయడం వల్ల మనకి భగవంతుని కృప చాలా త్వరితంగా వస్తుంది. ఇదేదో ఊరికినే చెప్తుంది అనుకోకండి, ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం, గుహ్యాతి గుహ్యమైన విషయం, ఎంతో రహస్యం ఇది. కానీ భగవంతుడు మన మీద ప్రేమతో ఈ అనుగ్రహాన్ని ప్రసాదించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. హరే కృష్ణ మహామంత్రం చేయండి, తక్కువ మాలలు చేస్తారు, ఎక్కువ మాలలు చేయండి, ఇంకా ఎక్కువ చేస్తారు, ఇంకా ఎక్కువ చేయండి. చేయని వాళ్ళు ఈ రోజు నుంచే హరే కృష్ణ మంత్రం చేయడం మొదలు పెట్టండి. మీకు ఎందుకంటే చూడ వాతావరణ హెచ్చరిక చెబుతూ ఉంటుంది మనకి. ఇవాళ తుఫాన్ పట్టింది, సముద్రంలో చాలా అల్లకొల్లారంగా ఉంది, ఎవరు కూడా సముద్రంలో వెళ్ళకండి. ఒకటో జెండా ఒకటో నెంబర్ జెండా ఎగరేశారు, 2వ నెంబర్ జెండా ఎగరేశారు, 3వ నెంబర్ జెండా. నెంబర్లు పెరిగిపోతే ప్రమాదం పెరుగుతుంది అర్థం అన్నమాట. అదేవిధంగా మనకి ఇన్నిసార్లు మనం చెప్తున్నట్టు అర్థం ఏంటంటే మనకి ప్రమాదం. హరే కృష్ణ మంత్రం చేయకపోతే మనకి ప్రమాదం. చేసిన వాళ్ళకి ప్రమాదం ఉండదు, చేయని వాళ్ళకి ప్రమాదం. అందుకే మనం పదే పదే హరే కృష్ణ మంత్రం ఎందుకు చెప్తున్నామంటే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. కానీ గవర్నమెంట్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిందని పట్టించుకోకుండా వేటకెళ్ళావు అనుకోండి, ఏమవుతుంది? తిరిగి వెనకరావు, ఆ తుఫాను చిక్కడిపోయి సముద్రంలో మునిగిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాయ అనే సముద్రంలో మునిగిపోకుండా చైతన్య మహాప్రభు హెచ్చరిక హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఈ మంత్రాన్ని జపిస్తే మనము ఈ భవసాగరంలో మునిగిపోము, లేకపోతే మునిగిపోతాం. కాబట్టి కలియుగంలో మనందరికీ హెచ్చరిక ఏం చేస్తారు చైతన్య మహాప్రభు? అందరినీ హరే కృష్ణ మంత్రం చేయమని హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రాధేయపడుతూ ఉన్నారు, ఆదేశిస్తూ ఉన్నారు. ఎందుకంటే
మనం ఉద్ధరింపబడాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మనం అంతా కూడా ఆయనకి సంతానమే, ఆయనకి అంశమే. కాబట్టి ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మంత్రం చేయండి. అందరూ కూడా ఇక్కడి నుంచి ఎండ తగ్గింది కాబట్టి అందరూ శుక్రవారం, ఆదివారం, బుధవారం క్లాసులకు రండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ అన్నది అది డబ్బా పాలు అంతే. ఆకలి తీరుతుంది తప్పించి దాంట్లో ఎటువంటి ప్రేమ ఉండదు. ఆన్లైన్ క్లాస్ కూడా అంతే. కానీ డైరెక్ట్ క్లాస్ అన్నది తల్లి ప్రేమ లాంటి తల్లి పాలతో సమానం అన్నమాట. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పాలు శ్రేష్టమైంది. అదేవిధంగా మనం ఈ విధంగా భగవంతు సన్నిధిలో కూర్చుని భాగవతం ఆలకించడమే శ్రేష్టమైంది. కాబట్టి శుక్రవారము, ఆదివారము, బుధవారం రాలేకపోవచ్చు, శుక్రవారం, ఆదివారం మాత్రం కంపల్సరీగా అందరూ కూడా డైరెక్ట్ క్లాసులకు రండి, భగవత్ అనుగ్రహాన్ని పొందండి. ఉంది, అదే చెప్తున్నాను. ఆదివారం, శుక్రవారం ప్రతిరోజు కూడా క్లాసు ఉంటుంది. అందరూ కూడా రండి. హరే కృష్ణ. అందరూ కూడా భగవత్ ప్రసాదం తీసుకోండి. మన పానీయాట ఉత్సవంలో చేసినటువంటి ప్రసాదం, ఆ యొక్క అటుకుతో చేసినటువంటి మ్యాంగో ప్రసాదము, అదేవిధంగా పాలుపుతో చేసినటువంటి దద్దోజనం, 2 మాత్రమే మనం అవైలబిలిటీ చేస్తున్నాము. కాబట్టి అవి కూడా భగవత్ ప్రసాదం తీసుకున్నాం. అందరూ కూడా రైస్ ప్రసాదంతో పాటు అది కూడా తీసుకోండి. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృందకి జై. శ్రీ 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 బలరామ ప్రభు సుభద్రమయ జగన్నాథ సుదర్శన చక్రాకి జై. శ్రీ 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 రాధా గోపీనాథ్ కి జై. శ్రీ 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 లక్ష్మీ నరసింహ స్వామికి జై. శ్రీ శ్రీ శాలిగ్రామ తులసి మహారాణికి జై. శ్రీ 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 కలియుగ పరిణామ సంకీర్తన్ కి హరే కృష్ణ మహామంత్రకి జై. శ్రీ 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 జగద్గురు శిల ప్రభుపాదికి శిల గురుదేవికి తాయి గౌర్ ప్రేమానందే హరి హరి. హరే కృష్ణ.